పూలకు కునుకేయడం నేర్పగలడు. తన మృదుమెత్తని భావాలతో సంగీత ప్రేమికుల కళ్ళలో కళ్ళాపి చల్లి ముగ్గేసి వెళ్ళగలడు. రబ్బర్ గాజుల్ని, రిబ్బన్ పువ్వుల్ని బాణిలో కూర్చి రాణింప చేయగలడు. తానొక కావ్యంగా మారి అందులోని సారాన్ని పాటగా పంచగల రాతగాడు. అతనెవరు అంటే ఏం సందేహం లేదు, తెలుగు పాట పులకించే రచయిత అనంత్ శ్రీరామ్. ఈరోజు సరదాగా మనతో మాటలాడుతూ పాటలాడటానికి వచ్చారు. సినీ గానానికి తన భావాలతో ప్రాణం పోస్తున్న ఆ సాహితీ సౌరభంతో ఈ వారం సరదాగా కాసేపు. అనంత్ శ్రీరామ్ గారు నమస్తే. నమస్తే. మీ ఉపోద్ఘాతమే మంచి గేయ కవితలా ఉంది, దీనికే ట్యూన్ చేసుకుంటే అద్భుతమైన పాట అవుద్ది కదా. అది మీకు ఎలా పుట్టుకొస్తాయి? మీరు విసిరిన 850 పైన బాణాలలో ఎన్ని పూల బాణాలు, ఎన్ని ప్రేమ బాణాలు, ఎన్ని మిగిలిన బాణాలు? 850 పాటల్లో నిజానికి ప్రేమ బాణాలు 200 ఉంటాయి. కాకపోతే ఆ 200లో 100 ఎక్కువ ప్రజాదరణ పొందడం వల్ల నేను ప్రేమ పాటల రచయితనే అని అనుకునే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో పూల బాణాలు ఉన్నాయి, ముళ్ళ బాణాలు ఉన్నాయి, తేనె బాణాలు ఉన్నాయి, ఆఖరికి అపరిపక్వ బాణాలు ఉన్నాయి, బాధ్యత రాహిత్యంతో ఉన్న బాణాలు ఉన్నాయి, బాధ్యతాయుతమైన బాణాలు ఉన్నాయి, అన్ని రకాల బాణాలు ఉన్నాయి దాంట్లో. మీ పాటల లిస్ట్ ఊరికే మా సరదాగా మేమందరం పాడుకుంటున్న టైంలో బయటపడిన విషయం ఏంటంటే, అత్యంత అందరూ ఎక్కువగా ఇష్టపడే పాటలు, ఇవి నిలబడతాయని మనం చెప్పుకునే పాటల్లో ఎక్కువ శాతం మీ పాటలు కావడం అది మా అదృష్టం. అఫ్ కోర్స్ మీకు ఎలాగో అదృష్టం, మీ కితాబ్ నా అదృష్టం. 32 ఏళ్లకి మీరు రాసే పాటల్లో అంత భావుకత, అంత డెప్త్ రావడానికి సాధ్యపడిన పరిస్థితులు ఏంటండి? కారణం ఏంటంటే, కవిత్వం అనేది సాధారణంగా జీవితాన్ని కొంత అనుభవించిన తర్వాత ఆ జీవితం తాలూకు సారాంశాన్ని ఒక అక్షర రూపం దాల్చాలని అనిపిస్తూ ఉంటుంది అందరికీ. కాబట్టి ఆ మొదలు పెట్టడం 30కి అలా మొదలు పెడుతూ ఉంటారు చాలా మంది. మనకు గొప్ప గొప్ప రచయితలు కూడా ఈ వయసులో 20 ఏళ్లకి మొదలు పెట్టిన వాళ్ళే కానీ చిన్న వయసులో ఎవరు మొదలు పెట్టుంటారు. అందువల్ల పెద్ద అయ్యాక వారు పాటలు రాశారు, మంచి రాణకెక్కారు. నా విషయంలో అదృష్టం ఏంటంటే, నా 6వ సంవత్సరంలోనే నేను రచన మొదలు పెట్టాను. కాబట్టి ఆ సాధన 20 ఏళ్లకే 21 ఏళ్లకే ఇంచుమించు ఒక 15 ఏళ్ల సాధన నాకు వచ్చింది. కాబట్టి ఇలా రాయగలుగుతున్నానేమో అనుకుంటున్నాను. మీరు చాలా సార్లు ప్రేమలో పడ్డారేమో అనిపించింది చూసి, మీ ప్రేమ పాటలు చూసి. ఇంచుమించు 11 సార్లు పడ్డాను. 11 సార్లు ఏదో జోక్గా అంటాను, మరి నిజమా? ఏంటంటే, నేను ప్రేయస్కి దగ్గరగా లేనేమో కానీ ప్రేమకి ఎప్పుడు దగ్గరగానే ఉన్నాను. అబ్బా, ఎంత బాగా. చిన్నప్పటి నుంచి ఎందుకో చాలా మంది నన్ను మీడియేటర్ గా ఉంచడానికి ఎక్కువ ఇష్టపడతా ఉండేవారు ప్రేమ జంటలు. అలా ఇంచుమించు 11-12 ప్రేమ కథల్ని దగ్గరగా చూశాను. ఒక్కరి ప్రేమలోనే పడుంటే ఆ ఒక్కరి ద్వారా వచ్చే ప్రేమనే అధ్యయనం చేసేవాడినేమో. ఇంతమంది ప్రేమలు అధ్యయనం చేయడంతో ప్రేమ పాటలకు ఎక్కువ సరుకు దొరుకుతుంది. ఇది అపరిమితమైన అనుభవం అన్నమాట. ఇంకెంతమంది ప్రేమను అధ్యయనం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకా 70 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి. అనంత్ గారు, డెఫినెట్ గా అంటే మనం ఇంకా చాలా చాలా విషయాలు మాట్లాడుకోవాలి, కానీ మీ నోట మీరు మంచి పాటగాడు కూడా కాబట్టి మంచి పాట ఒకటి, మీకు నచ్చిన మీ బెస్ట్ పాట. నా దగ్గర ఇంత లిస్ట్ ఉంది. మీలాగా శాస్త్రీయ సంగీతంలో తర్ఫీదు పొందిన వ్యక్తి లౌక్యం కోసం ఈ మాట అంటే నాకు నచ్చలేదు. నేను అంత గొప్ప పాటగాడిని ఏం లేదు. మీరు శృతిబద్ధంగా పాడతారు, లయబద్ధంగా పాడతారు, మీకు రాగ జ్ఞానం ఉంది. ఒక రచయితకి, పాటల రచయితకి ఇన్ని ఉండడం నిజంగా అది మీకు కలిసి వచ్చింది. రాయించుకునే వాళ్ళకి కూడా చాలా పెద్ద ఇది కొద్దిగా ఉపయోగపడిందండి. అంటే సంగీత దర్శకుడు ఇచ్చిన ట్యూన్లోనే నేను రాశాను అని చెప్పడానికి నేను పాడగలగడం అనేది ఉపయోగపడింది. ఎందుకంటే మళ్ళీ కాగితం తీసుకెళ్ళి మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి సరిపోయిందో లేదో చూసుకుని, అప్పుడు పదాలు నచ్చినాయో లేదో చూసుకుని, ఈ టైంకి కొంచెం ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఆ ఆలస్యంతో పాటు అనుమానాలు పెరిగే అవకాశం ఉంది. అనుమానాలతో కొన్ని పాటలు జారిపోయే అవకాశం ఉంది. అది లేకుండా ముందే పాడి వినిపించి లెంత్ వరకు అయితే సమస్య లేదు అని చెప్పడానికి ఉపయోగపడింది. సో అలా ఒక పాట అందుకోండి. కనులతో రాసే తొలి కవిత, మనసే చదివే మధు కవిత, నిన్నటిదాకా నీయత ఎదుట సడి చేయనిది కవిత, తనుంత తనుందం తనుంత తనుందం తనుంత తనుంత తన
నువ్వు నేను అనే మాట మనం అయిన క్షణంలోన ఏదో హాయి కవ్వించగా కనులతో రాసే తొలి కవిత మనసే చదివే మధు కవిత. ఎంత హాయిగా ఉంది ఈ పాట. మీకు బహుశా తెలిసి ఉండకపోవచ్చు, అందుకే నేను వెతుక్కుంటున్నాను ఎక్కడ విన్నానా ఈ పాట, విన్నానా లేదా అని. ఇది యంగ్ ఇండియా అన్న సినిమాలో దాసరి గారి దర్శకత్వంలో వచ్చిన పాట, కీరవాణి గారి సంగీతం. ఈ పాట దురదృష్టవశాత్తు ఎక్కువ ప్రజాదరణ పొందలేదు, కానీ మంచి పాట. నేను రాసిన పాటలో నాకు ఇష్టమైన పాట. మరొక విశేషం మీ పాటలో గమనించింది ఏంటంటే, మామూలుగా రచయితకి ఏదో ఒక తన నేపథ్యంలోంచి వచ్చే ఒక బాధ గాని, ఒక చిన్న పెయిన్ ఎక్కడో అక్కడ ఒక వర్డ్ లోనే తగులుతుంది. మీకు మాత్రం ఎందుకండి తగలదు? నేను చాలా, నా బాల్యం అనేది ఒక అమృతప్రాయం ఉండేది నాకు. బాల్యం మాత్రం నా జీవితంలో ఏదైనా ఉందంటే ఆ 16 సంవత్సరాలు చిన్నపాటి బాధ కూడా నేను ఎదురు చూడలేదు. అది కుటుంబ నేపథ్యం అయ్యి ఉండొచ్చు, నేను పెరిగిన ఊరు అలాంటిది. అంటే గోదావరి, కొబ్బరి తోటలు, వరి పైర్లు, చెరుకు తోటలు, గుడులు, అన్న సంతర్పణలు, కర్రా బిళ్ళలు, కబడ్డీలు, దొల్లు ముట్టుకునే ఆటలు, పరుగు పందాలు. వీటి మధ్య ఏంటంటే ఒక ప్రకృతి పరంగా కాలుష్యానికి దూరంగా ఉన్న బాల్యం, ప్రజల పరంగా అందరూ ప్రేమాప్యాయతలు పంచే ప్రజల మధ్య గడిచిన బాల్యం. ఎగువ మధ్య తరగతి కుటుంబమే కాబట్టి విలాసాలు చూడకపోయినా కూడా అంత ఆకలి బాధలు కానీ లేకపోతే దారిద్ర్యాన్ని కానీ దగ్గరుండి చూసిన సందర్భాలు లేవు. ఇలాంటి బాల్యం ఎవరికైనా ఉందంటే ఇంకా అసలు ఆ జీవితమే ఒక అదృష్టం అండి, అది పూర్వజన్మల సుకృతం అన్నమాట. కానీ ఒక్క సందర్భంలో మీరు ఒకరి దగ్గర ఎంతో 40 రూపాయలు 60 రూపాయలు అప్పు చేశారని, ఆ తర్వాత వాళ్ళకి మనీ ఆర్డర్ చేసి తిరిగి వాళ్ళ అడ్రస్ తీసుకుని మరి చాలా శ్రద్ధగా పంపించారని చెప్తుంటారు. అంటే మీకు సగం ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా వచ్చింది, సగం ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా రాలేదు. అది దారిద్ర్యం వల్ల అప్పు చేయలేదు. అదే ఏమైందంటే నేను బాపట్ల నుంచి తిరిగి వస్తున్నప్పుడు కొంచెం నేను జాగ్రత్తగా ఉండేవాడిని చిన్నప్పుడు డబ్బుల విషయంలో. ఎంత జాగ్రత్త అంటే మా తాతయ్య గారు సంతలో ఏమన్నా కొనుక్కోవాలని డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో డిబ్బి కొనుక్కుని దాంట్లో డబ్బులు పొదుపు చేసి అంత జాగ్రత్తగా ఉండేవాడు అనమాట. అలా తిరిగి వస్తున్నప్పుడు మా బాపట్ల నుంచి నరసాపురం వరకు ప్యాసింజర్ పాలకొల్లో దిగాలి. అక్కడ వరకు ప్యాసింజర్ కి ఇన్ని రూపాయలు అవుతుంది, అక్కడ నుంచి మా ఊరికి ఆటోకో లేకపోతే బస్సుకి ఇంత అవుతుందని లెక్కేసుకుని కరెక్ట్ గా అంతే జేబులో వేసుకుని వెళ్ళాను. కాకపోతే ఎక్కడ చోట రైలు గేట్ పడి ట్రాఫిక్ ఆగిపోవడం వల్ల నేను అనుకున్న టైంకి ట్రైన్ ఎక్కలేకపోయాను. సో 2 ట్రైన్లు మారాల్సి వచ్చింది అనమాట. అప్పుడు టికెట్ రేట్ ఎక్కువైంది. అదే విషయం. భీమవరం వచ్చేటప్పటికి ఆ టికెట్ రేట్ సరిపోయింది, ఆ భీమవరం నుంచి బస్సుకి వెళ్ళడానికి లేదు. అప్పుడు నాతో పాటు ప్రయాణించి కబుర్లు చెప్పిన అతనికి నా గోడు వెళ్ళగెక్కుంటే అతను 40 రూపాయలు ఇచ్చాడు. అతని అడ్రస్ రాసుకున్నాను. రాసుకున్న తర్వాత ఇంటికి వచ్చాక ఆ పుస్తకం మిస్ అయింది. ఇప్పటికి కూడా ఆయనకి ఆ డబ్బులు పంపలేదు. మామూలుగా ప్రతి రచయితకి రైటర్స్ బ్లాక్ అని ఏవో బ్లాక్లు అంటుంటారు. సహజంగానే ఓ పాట రాయడం చాలా కష్టం అని మీరు కూడా 2-3 సందర్భాల్లో మనం విడిగా మాట్లాడినప్పుడు చెప్పారు. ఎంత కష్టం అండి పాట రాయడం, చెప్పరా ఒకసారి ప్లీజ్? పాట రాయడం బ్రేక్ లేని బండిని నడిపినంత కష్టం. స్టీరింగ్ మీద పూర్తిగా పట్టుంటే బయట నుంచి చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే అందరినీ తప్పించుకుంటా తన ఏ స్పీడ్లో అయితే ఆ బండిని స్టీరింగ్ ద్వారానే కంట్రోల్ చేయగలడు అనుకున్నాడో ఆ స్పీడ్లో వెళ్తే అందరినీ తప్పించుకుంటూ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అంటే అది ఒక సాఫీ ప్రయాణంలా కనిపిస్తుంది బయట నుంచి చూడడానికి, కానీ బ్రేక్ ఉండదు. ఆ ట్యూన్ని, సన్నివేశాన్ని, దర్శక నిర్మాతల కోరికల్ని అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన స్టాండర్డ్ తగ్గకుండా పాటను రాయగలగడం అనేది కష్టం. ఈ వీటిల్లో ఎవరో ఒక్కరినే సాటిస్ఫై చేద్దాం అన్న విషయం పెట్టుకుంటే ఆ పాట రాయడం కన్నా సులువు ఇంకోటి ఉండదు. సాటిస్ఫై చేసే పనిలో మన పరిణతిని, మన స్టాండర్డ్స్ని తగ్గించేసుకుంటాం కాబట్టి అప్పుడు పాట రాయడం ఈజీ. మనల్ని మనం సంతృప్తి పరుచుకుంటూ వాళ్ళని సంతృప్తి పరచడం అంటే
కష్టం, చాలా కష్టమైన పని. మీరు చాలా చోట్ల సింగిల్ కార్డ్ రాశారు. ఈ రోజుల్లో సింగిల్ కార్డ్ అంటే అది పెద్ద ఘన విజయం అని చెప్పాలి. అవునా, ఒప్పుకుంటారా? కష్టం. ఈ మధ్య నేను కూడా రాయలేదు సింగిల్ కార్డులు, చాలా రాశాను. కానీ ఇదివరకు చాలా రాశారు కదా. కానీ చాలా, ఎందుకంటే మీరు వికీపీడియా కావచ్చు, గూగుల్ సెర్చ్ ఎక్కడ సెర్చ్ చేసినా కంప్లీట్ గా మీరే కనిపిస్తుంది కొన్ని సినిమాలకి. అలాగా ఏం మాయ చేసావి చాలా చాలా అందరికీ ఇష్టమైన పాటలు. అఫ్కోర్స్ రెహమాన్ గారి సంగీతం కావచ్చు, అందులో తరిమే వరమ, ఆ పాట నేపథ్యం చెప్తారా? రెహమాన్ గారితో ఇంటరాక్ట్ అవుతున్నప్పటికీ మిగిలిన వాళ్ళతో సంగీత దర్శకులతో ఇంటరాక్ట్ అవడానికి ఏమన్నా తేడా గమనించారా మీరు? రెహమాన్ గారితో ఇంటరాక్ట్ అవ్వడం ఏంటంటే, ఆయనతో 15 నిమిషాలు కనుక ఇంటరాక్ట్ అయితే 14 నిమిషాల 60 సెకండ్లు ప్రొడక్టివ్గా ఉంటుంది. ఓహో. ఆయనకి కావాల్సింది మొదటి లైన్ ఫోనోటిక్గా ఉందా, పాతగా లేకుండా కొత్త స్టార్టింగ్ ఉందా చూసుకుంటారు. ట్యూన్కి అది ఎలా ఫ్లో అవుతుంది చూసుకుంటారు తప్పితే, నేను పెద్ద సంగీత దర్శకుడిని కాబట్టి నేను కరెక్షన్స్ చెప్పాలి అన్న ఉద్దేశంతో వచ్చి కూర్చోరు. నిజంగా నచ్చకపోతే ఇది ఫోనటిక్గా లేదన్నా, లేకపోతే ఈ పదం చాలా పాటల్లో మొదలైంది కదా, ఈ పదంతో కొత్త పదంతో మొదలు పెట్టాను అంటారు. అది నిజంగా బాగుంటే అదే 15 నిమిషాల్లో పాట ఓకే చేసేసి వినేసి వెళ్ళిపోతారు. అంతే. కాకపోతే ఫస్ట్ కట్ లోనే అప్రూవ్ అయిపోయింది ఇది. వింటున్నావా అన్న పదం ఎందుకు తమిళ్లోనేమో మన్నిప్పాయ అని ఉంటుంది, అంటే మన్నిస్తావా అని. ఎందుకు ఆ పదాన్ని ఎందుకు వాడలేదని అడిగారు. నిజం చెప్పాలంటే తమిళ్లో ఏ పదం వాడలేదు ఆ సినిమాలో నేను. మన్నిస్తావా అంటే అది చాలా మంచి గొప్ప విషయం కదా, అది ఎందుకు తీసుకోలేదని అడిగారు. నా బలమైన నమ్మకం ఏంటంటే సారీ, ప్లీజ్, థ్యాంక్స్ లాంటివి ఉన్నాయంటే అది స్వచ్ఛమైన ప్రేమ కాదు, కొంత బిజినెస్ ఉంటుంది దాంట్లో. అందుకని నేను అలాంటి ప్రేమ పాటల్లో వాడదలుచుకోలేదు. దానికి ఆయన కన్విన్స్ అయ్యారు. ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా వింటున్నావా. కీరవాణి గారితో మామూలుగా కొంతకాలం వరకు ఎక్కువగా రాసింది చంద్రబోస్ గారు. కానీ పచ్చబొట్టేసిన పాట, ఇంకా చాలా పాటలు, రబ్బర్ గాజులు కావచ్చు, ఎన్నో పాటలు ఆయన కోసం రాశారు. దాదాపు 65 పాటలు రాశారు. 65 పాటలు. మీకు ఆయనకి శైలి పరంగా అంటే ఆయన కూడా, ఆయనలో కావ్యం ఉంది. సంగీత దర్శకుల్లో చాలా మందిలో బహుశా లేని గుణం ఆయనలో. సో ఎలా ఉంటుంది ఆయనతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు? మామూలుగా కీరవాణి గారితో 65 పాటలు కాదండి, 6 పాటలు అసోసియేట్ అవ్వడం కూడా రచయిత జన్మధన్యం. కారణం ఏంటంటే, సంగీత దర్శకుడు అయ్యుండి కూడా 100 మార్కుల్లో సాహిత్యానికి 70, సంగీతానికి 30 వస్తేనే ఆ పాట కలకాలం నిలిచిపోతుందని నమ్ముతారు. కాబట్టి ఖచ్చితంగా రచయితకి చాలా విలువిస్తారు. ఆయన ఒక ట్యూన్ అన్నా, ఒక అద్భుతమైన లైన్ రావడం కోసం 2 పదాలు ఎక్కువ అవడం తక్కువ అవడం జరిగిందంటే ట్యూన్ని కాస్త మార్చడం, లేకపోతే ఏదైనా మంచి ఆలోచన వచ్చింది, ఈ పాటను ఇలా మొదలు పెడితే బాగుంటుందని లైన్లు ఇస్తే రాసిండి అయితే పాట నేను ట్యూన్ చేసేస్తానండి. లేదా ఒక పల్లవ మాత్రమే ఇచ్చి చరణం మీరు రాసి తెచ్చేయండి, నేను తర్వాత ట్యూన్ చేస్తాను. రచయితకి అన్ని కోణాల్లోనూ స్వేచ్ఛనిచ్చే సంగీత దర్శకుడు అనమాట. అలాంటి సంగీత దర్శకుల దగ్గర రాయడం మాత్రం రచయిత పూర్వజన్మ. అఫ్ కోర్స్ ఇంకా చాలా అడగాల్సినవి ఉన్నాయి. ఈలోగా మీ గురించి కొంతమంది కొన్ని అన్నారనమాట. అన్ని మేమే అంటే ఎలాగా, అసలు ప్రపంచం ఏమనుకుంటోంది మీ గురించి? మీకు చిన్న వారన్న మాటల్ని వినిపిస్తాం, దానిపై మీ స్పందన తర్వాత. ఓకే, మొట్టమొదటి ఎవరో చూద్దాం. శ్రీరామ్ గారు హాయిగా అక్కడ కుర్చీలో కూర్చొని ఏం వెరగని ఉల్లిపాయలాగా నా మాటలు వింటున్నారు కదా. ఏం చేస్తున్నారండి? ఎలా దొరుకుతున్నాయండి? ఎలా ఎక్కడ దొరుకుతుంది మీకు ఈ టైం అని? నాకు బాగా ఇష్టమైన పాటల్లో ఏం సందేహం లేదు ఒకటని చెప్పి మీకు చాలాసార్లు షేర్ చేసుకున్నాను. అందులో ముఖ్యంగా నా కళ్ళల్లోకి వచ్చి నీ కళ్ళాపి చెల్లి ఓ ముక్కేసి వెళ్ళావే అన్న పదాలు ఎలా తట్టినాయండి మీకు? ఇంత రాక్షసంగా, ఇంత దారుణంగాను, అసలు మీరు మనిషేనా అని ఎలా తట్టింది అని. చూడ్డానికి వడ్రన్ పెట్టిలా ఉంటారు, ఎలా రాస్తున్నారు ఇటువంటి ఇంత మంచి పదాలతోటి. అందులోను అటువంటి మంచి పదాలు నా పాటకి పడటం అన్నది నేను అదృష్టంగా భావిస్తున్నానండి.
వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీతోటి ఉన్న సాన్నిహిత్యం ఎప్పటికీ మ్యూజిక్ డైరెక్షన్ ఫీల్డ్ లో ఉన్నా లేకపోయినా సరే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్. మొదటి స్పందన కళ్యాణి మాలిక్ గారి ద్వారా నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే అందరు ఇండస్ట్రీలో ఖచ్చితంగా సంగీత దర్శకులు అంటే వారికి ఆ స్థానం ఇచ్చి గౌరవం ఇచ్చి స్నేహం చేయడమే కానీ పూర్తిగా ఆయన పాటలు రాస్తున్నప్పుడైనా రాయినప్పుడైనా కూడా ఒకేలాంటి ఆ స్నేహాన్ని కొనసాగించడం ఈయన ద్వారానే సాధ్యమైంది. కారణం ఏంటంటే చూడండి, ఆయన కల్మషం లేకుండా అసలు మనిషే కదా మీరని ఎలా మాట్లాడారు, అంత రాక్షసంగా అంత ప్రాణాంతకంగా ఎలా తడుతున్నాయని అలా కల్మషం లేకుండా మాట్లాడతారు అనమాట. ఇప్పుడు మరొక వ్యక్తి మీ గురించి అన్న మాటలు ఒక్కసారి, ఆ తర్వాత అప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ చూడాలని మాకుంది. అవునా? హాయ్ అనంత్, నీ గురించి ఏం చెప్పాలి? మంచి హృదయం ఉన్నటువంటి విషయం ఉన్నటువంటి పాటలు కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పాలా, సంస్కారం అని చెప్పాలా, నిగర్వం అని చెప్పాలా, మితభాషం అని చెప్పాలా, చిన్నతనంలోనే సరస్వదేవి కటాక్షం పుష్కలంగా పొందినవాడు అని చెప్పాలా. మన ఇద్దరు అనుబంధం ఇలాగే బ్రహ్మాండంగా కొనసాగాలి. అలాగే నీ పాటల ప్రయాణం కూడా మంచి మంచి పాటలు రాసుకుంటూ, విషయం ఉన్నటువంటి పాటలు రాసుకుంటూ పరిపూర్ణంగా జీవితాన్ని పండించుకుంటూ కొనసాగాలని, అలా కొనసాగేందుకు భగవంతుడు అనుకూలించాలని ప్రార్థిస్తూ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామజయ శాస్త్రి గారు. మన ఇద్దరు అనుబంధం ఖచ్చితంగా కొనసాగుతుంది. ఎందుకంటే మీ పాటలు మీకున్నాయి, నా పాటలు నాకున్నాయి. మన ఇద్దరి మధ్య అసూయ లేదు. ఇది కొనసాగినంతకాలం మన అనుబంధం కొనసాగుతుంది. అది కాక అసూయ పుట్టే అవకాశం కూడా భవిష్యత్తులో లేదు. ఎందుకంటే పాటల రచయితల సంఖ్యకి రాయాల్సిన పాటలకి మధ్య అంతరం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మన అనుబంధం ఇలాగే కొనసాగుతుంది. నాకు మీ ఆశీస్సులు అలాగే మీ ఆకాంక్షలు అందించినందుకు ధన్యవాదాలండి. ఎప్పుడైనా ఐటమ్ సాంగ్ అనబడే ఒక కేటగిరీ పాట రాయమన్నప్పుడు ఇబ్బంది పడిన సందర్భాలు కానీ, ముందు ముందు వస్తే ఇబ్బంది పడే అవకాశాలు కానీ ఉన్నాయా? లేవండి, నేను పూర్తిగా ఏమి మడికట్టు కూర్చోలేదు. కాకపోతే సాంగ్ యొక్క స్థాయి తగ్గకూడదు అనేది నా ఉద్దేశం. ఇంకా ఐటమ్ సాంగ్ వస్తే నేను ఇంకా ఎక్కువ ఆనందపడతాను. కారణం ఏంటంటే ఐటమ్ సాంగ్ ద్వారా యువతని పాడు చేయడం చాలా సులువు. కానీ నేను గనక ఐటమ్ సాంగ్ తీసుకుంటే ఆ సమతుల్యత మెయింటైన్ చేస్తాను అనేది నా నమ్మకం. కాబట్టి కొత్త ప్రమాణాలు రావచ్చు, కొత్త ప్రమాణాలు వస్తాయి. అందుకని మీరు తోబ పాట తీసుకుంటే ఐటమ్ సాంగే మీకు ఆ పాట మూడు ముక్కల్లో దాని సారాంశం చెప్తాను. ఏంటది? అమ్మాయితో డాన్స్ చేయడం తప్పు కాదు. ఎందుకంటే ఊరసి రంభతో అక్కడ స్వర్గంలో అలాగే చేస్తున్నారు. ఊరసి రంభ డాన్స్ చేస్తున్నారు, వాళ్ళకో రూలు మనకో రూలు ఉండడం తప్పు కాదు. తాగడం తప్పు కాదు. ఎందుకంటే ఇంద్రుడు వాళ్ళే 24 గంటలు సురాపానం చేస్తున్నారు. పోని ప్యాక్ ఆడడం జూదం తప్పు కాదు. ధర్మరాజు లాంటివాడే ఆడాడు, ధర్మరాజే జూదం ఆడాడు, నువ్వు ఆడితే తప్పేంటి? తప్పు కాదు. అవి ఏం తప్పు కాదు. కానీ వాటికంటూ ఒక స్థానం, ఒక ప్రైవసీ ఉండాల్సిన ప్లేసుల్లో దూరంగా ఆడాలి. ఇలాంటి చదువు చెప్పే దేవాలయంలో కాదు. కాబట్టి అలాంటి చోట ఆడారు కాబట్టి తప్పు మీకు తుక్కు రేగొట్టడం అనేది జరుగుతుంది అని చెప్పి ఆ పాట సారాంశం. ఇంకొక వ్యక్తి, ఒక ప్రముఖ వ్యక్తి మీ గురించి అన్న మాటలు. హాయ్ అనంత్ గారు, హౌ యూ డూయింగ్ సార్? బాగున్నారా? విన్నర్ లో ఒక పాట రిలీజ్ అయింది, ఓ సితారా 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 ఓ సితారా నిన్న మొన్న నేను ఆవారా. చాలా బాగుంది సార్. ఇంకా మీ నుంచి మరిన్ని మంచి పాటలు రావాలని యాజ్ ఏ కొలీగ్, యాజ్ ఏ నైబర్ గా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ఏ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ ఆల్ ది బెస్ట్. శ్రీమణి గారు థ్యాంక్ యూ. మీరు కూడా చాలా అద్భుతంగా రాస్తున్నారు. 6 అడుగుల బుల్లెట్ లాంటి ప్రయోగాలు కానీ, అలాగే మంచి మంచి తెలుగు పదాలు వాడుతూ ఖైదీ నెంబర్ 150లో మీరు రాసిన సాయంకాలాన్న సాగర తీర అన్న పాట కానీ అన్నీ కూడా చాలా బాగుంటున్నాయి. మీరు చాలా వృద్ధిలోకి వచ్చారు, ప్రవర్ధమానం అవుతున్నారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. మరొక వ్యక్తి అన్న మాటలు విన్నాక నాకు ఇష్టమైన ఇంకో పాటను మిమ్మల్ని అడగబోతున్నాను. దాని తప్పకుండా. రైట్. హాయ్ అనంత్ శ్రీరామ్ గారు, సరదాగా కాసేపు ప్రోగ్రామ్ లో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. మనం కలిసి చేసింది ఒకటే సినిమా యాజ్ అ డైరెక్టర్. అందులో మీరు 2 పాటలు రాశారు.
కానీ అంత తక్కువ పని చేసినా కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసాం విత్ దోస్ 2 songs. ఎస్పెషల్లీ ఏం సందేహం లేదు, అండ్ ఎస్పెషల్లీ ద లిరిక్స్ ఇన్ దట్ మూవీ. అంటే సినిమాని మొత్తం అర్థం చెప్పేటట్టుగా ఒక పాటలో మీరు అందివ్వడం ఇట్ వాస్ గ్రేట్. మనం మరిన్ని ఏం సందేహం లాంటి పాటలు మళ్ళీ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నానండి. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ గారు, నిజానికి 2013లో నాకు పెద్ద సినిమాలు ఏమీ రాలేదండి. రాలేదు ఇన్ ద సెన్స్ నేను అప్పుడు విడుదల అవ్వలేదు, రాసేనేమో కానీ. కాకపోతే అప్పుడు కాస్త కెరీర్లో ఒక మందగమనం అన్న భావం నాకు కలిగింది. ఆ సమయంలో ఏం సందేహం లేదు పాట విడుదలై, ఒక పెద్ద సినిమాలో పాట విడుదలైతే ఎంత స్పందన రచయితకు వస్తుందో, ఆ తర్వాత ఎన్ని అవకాశాలు ఒకదాని తర్వాత ఒకటి అల్లుకుంటాయో, అలా ఆ ఏం సందేహం లేదు పాట తర్వాత నాకు జరిగింది. కెరీర్ మళ్ళీ మందగమనం నుంచి మళ్ళీ పురోగమనంలోకి కెరీర్ నడిచిందండి. అది నేను ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో ఇంత షేర్ చేసుకుందాం అనుకుని షేర్ చేసుకోలేదు. ఈ సందర్భంగా మీరే మీ అంత మనిషే వచ్చి నాకు ఆ శుభాకాంక్షలు తెలియజేశారు కాబట్టి చెప్పక తప్పదు. అనంత్ గారు, మనకి మా దురదృష్టం ఈ కార్యక్రమానికి నిడివింది కాబట్టి డ్యూరేషన్, మరి 1-2 పాటల ప్రస్తావన తప్పకుండా తీసుకురావాలి. తప్పకుండా. నేను మీరు పాడరా. తాను నేను మొయిలు మిన్ను, తాను నేను కలువ కొలను, తాను నేను పైరు చేను, తాను నేను వేరు మాను. కొన్ని మీకు సంబంధించిన ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చూడబోతున్నాం. పెద్ద మార్పేం లేదు, కలగోడు పెట్టారు తప్ప. ఏ వయసు అండి అది? 21. అలా అనిపించట్లేదు. 15, 16 ఇన్నోసెంట్ గా. మా సీనియర్ మా ఫ్రెండ్ వంశీ అని వాళ్ళ ఇంట్లో వ్యాపారాల్లో తీసిన ఫోటో ఇది. మా నాన్నగారు భక్తపోతంలో శ్రీనాథుడి పాత్ర చేస్తున్నారు. ఆ నాటకం బ్యాక్ స్టేజ్ లో తీసిన ఫోటో. వనస్థలిపురం. నాన్నగారు నాటకాలు వేసేవారు. నాన్నగారు మంచి పద్యగాయకుడు అండి, నాటకాలు కూడా బాగా వేస్తారు. ఇది ఒక ఆడియో ఫంక్షన్ లో తీసిన ఫోటో. నేను స్వాతి. కొన్ని పాటలు ఈరోజు తృప్తిగా ఉంది కానీ ఇంకా ఇంకా ఉంటే బాగుండనే ఒక సరదాగా ఇంకా సేపు అంటే బాగుండేది. ఇంకాసేపు అది. కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని ఇంకోసారి పిలుస్తాం, మీరు రావాల్సిందే. తప్పకుండా. కానీ మీ కళ ఇలా బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా పాటతో సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. సరదాగా కాసేపులో ఇవాళ ధన్యవాదాలు.